అలాంటి సమయాల్లో కూడా మనకు పోరాటాలు ఎదురవుతాయా? మన సొంత నిర్ణయాలు తీసుకొని ఇది దేవుని చిత్తమా కాదా అని మన సొంతగా నిర్ణయాలు తీసుకొని అడుగులు వేసేటప్పుడు తప్పకుండా పోరాటాలు వస్తాయి, అది వేరే సంగతి. కానీ ఏదైనా ఒక నిర్ణయం తీసుకున్నప్పుడు ప్రభా ఇది మీ చిత్తమా కాదా అని యేసయ్యని అడిగాం. ప్రభు ప్రార్థనలోనో పరిశుద్ధాత్మ ద్వారానో హృదయ ప్రేరేపణ ద్వారానో దైవ సేవకుల ద్వారానో ఎస్ నా కుమారి నా కుమారుడా, నువ్వు అడిగిన విషయం నేను అంగీకరించా, నువ్వు ఆ రీతిగా అడుగులు వేయటం నా చిత్తమే, గో హెడ్, ఎస్ నువ్వు ఆ మార్గం గుండా ప్రయాణమే వెళ్ళు, ఇది నా చిత్తమే అని దేవుడు బయలుపరుస్తాడు. దేవుని చిత్తాన్ని తెలుసుకొని దేవుని చిత్తానుసారంగా మనం అడుగులు వేస్తూ ఉంటే, దేవుని చిత్తానుసారంగా మన ప్రయాణాన్ని కొనసాగిస్తూ ఉంటే పోరాటాలు వస్తాయా రావా? ఏదో ఒకటి చెప్పండి అమ్మా. ఏమండి, దేవుని చిత్తం అని మనకు తెలుసు, దేవుడు కూడా ఆ పని చేయమన్నాడు, ఆ మార్గం గుండా వెళ్ళమన్నాడు. అలా చేయటం నా చిత్తం అని స్పష్టంగా దేవుడు కూడా బయలుపరిచాడు. మరి ఇంత దేవుడు బయలుపరిచిన తర్వాత ఇది దేవుని చిత్తం అని మనం ఆ పని ప్రారంభిస్తే తప్పకుండా పోరాటాలు ఎదురవుతాయి. కానీ అద్భుతం ఏంటంటే దేవుని చిత్తం అని తెలుసుకొని మనం అడుగులు వేసిన తర్వాత ఎన్ని పోరాటాలు ఎదురైనా అంతిమంగా దేవుడు మనలను గెలిపిస్తాడు. దానికి నిదర్శనమే అపోస్తుల కార్యం 27వ అధ్యాయం. ఈరోజు 27వ అధ్యాయం మొదటి వచనం నుంచి 8వ వచనం వరకు ఈ పారాగ్రాఫ్లో దేవుడు మనకు నేర్పించబోయే పాఠం మనం విందాం. అందరూ మీ బైబిల్ తెరవండి నాతో కలిసి. మేము ఓడ ఎక్కి ఇటలీ వెళ్ళవలెనని నిర్ణయమైనప్పుడు వారు పౌలును మరికొందరు ఖైదీలను ఔగుస్తు పటాలములో శతాధిపతి అయిన యూలీ అనువానికి అప్పగించిరి. ఆసియా దరివెంబడినున్న పట్టణములకు ప్రయాణము చేయబోవు అద్రముత్తయి పట్టణపు ఓడ ఎక్కి మేము బయలుదేరితిమి. మాసిదోనియుడును దెసలోనికయ పట్టణస్థుడునైన అరిస్తార్కు మాతో కూడా ఉండెను. మరునాడు సీదోనుకు వచ్చితిమి. అప్పుడు యూలి పౌలు మీద దయగా ఉండి అతడు తన స్నేహితుని యొద్దకు వెళ్ళి పరామరిక పొందుటకు అతనికి సెలవిచ్చాను. అక్కడ నుండి బయలుదేరిన తరువాత ఎదురుగాలి కొట్టుచున్నందున కుప్రా చాటున ఓడ నడిపించితిమి. మరియు కిలికియాకును పంపూలియాకును ఎదురుగా ఉన్న సముద్రము దాటి లూకియాలో ఉన్న మోరకు చేరితిమి. అక్కడ శతాధిపతి ఇటలీ వెళ్ళనయ్యున్న అలెగ్జాంద్రియా పట్టణపు ఓడ కనుగొని అందులో మమ్మల్ని ఎక్కించెను. అనేక దినములు మెల్లగా నడిచి ఎంతో కష్టపడి క్నీదుకు ఎదురుగా వచ్చినప్పుడు గాలి మమ్మను పోనీయకున్నందున క్రేతు చాటున సల్మోనే దరిని ఓడ నడిపించితిమి. బహు కష్టపడి దాన్ని దాటి మంచి రేవులు అను ఒక స్థలమునకు చేరితిమి. దాని దగ్గర లసయ పట్టణముండెను. మొదటి వచనం. ఆమెన్, హల్లెలూయా, ఆమెన్, హల్లెలూయా. రైట్, మొదటి వచనంలో మనం చూస్తాం, మేము ఓడ ఎక్కి ఇటలీ వెళ్ళవలెనని నిర్ణయమైనప్పుడు. ఇప్పుడు పౌలు ఎక్కడికి ప్రయాణమై వెళ్తున్నాడు? ఇటలీ. అంటే రోమా పట్టణం క్యాపిటల్ ఇటలీ ప్రాంతం. సో ఆ రోమా పట్టణానికి బయలుదేరి ఓడగుండా ప్రయాణమై వెళ్తున్నాడు. అసలు పౌలు రోమా పట్టణానికి ఎందుకు వెళ్తున్నాడు? ఇది దేవుని చిత్తమా కాదా అని ఆలోచిస్తే
నంబర్ 1 దేవుని చిత్తమే. అయితే దేవుని చిత్తం బయలుపరచబడక మునుపు పౌలే సేవలో నేను రోమా పట్టణానికి వెళ్ళాలి, రోమా పట్టణంలో దేవుని వాక్యం ప్రకటించాలి, ఆ పట్టణంలో కనులు, అధిపతులు, అధికారులు ఉంటారు కదా, ఆ అధికారులు కూడా నా దేవుని గురించి ప్రకటించాలి అని పౌలు గుండెల నిండా ఉన్న ఆశ. ఈ అపోస్తుల కార్యం రాసేటప్పటికీ ప్రపంచ దేశాలను రోమా సామ్రాజ్యం ఏలుబడి చేస్తూ ఉంది. ఎవరు చెప్పండి? రోమా సామ్రాజ్యం యొక్క ముఖ్య పట్టణం ఇటలీ, రైట్? ఆ రోమ్ నగరం అక్కడే ఉంది. సో ముఖ్య పట్టణంలో ఎవరు ఉంటారు? రాజు ఉంటాడు, మంత్రులు ఉంటారు, ఇక రాజ్యాన్ని పరిపాలన చేసే అధికారులు అందరూ. ఇప్పుడు తెలంగాణ రాష్ట్రాన్ని పరిపాలన చేసే ముఖ్యమంత్రి గారు ఎక్కడుంటారు? హైదరాబాదులో ఉంటారు. మంత్రులు ఎక్కడుంటారు? సచివాలయం ఎక్కడుంటుంది? సెక్రటరియట్ ఎక్కడుంటుంది? హైదరాబాదులో ఉంటుంది. లైక్ దట్ ఈ ఇటలీ పట్టణంలో రోమా సామ్రాజ్యాన్ని పరిపాలన చేసే అధికారులంతా అక్కడ ఉన్నారు. పౌలు వారి ఆశ ఏంటంటే కొడితే కుంభస్థలం కొట్టాలి అంటారు చూసారా? కొడితే కుంభస్థలం కొట్టాలి అంటారు చూసారా? అట్లాగే ఎట్లాగైనా నేను రోమా పట్టణానికి వెళ్ళాలి, రోమా పట్టణంలో దేవుని వాక్యాన్ని ప్రకటించాలి అని తన ఆశ పదే పదే దేవునికి చెప్తూ ఉండేవాళ్ళు. రోమా సంఘానికి ఉత్తరం రాసేటప్పుడు కూడా తన ఆశ చెప్తూ ఉండేవాడు. నేనంట పౌలు వారు ఇప్పటికే చాలా సేవ చేశాడుగా, ఆసియా ఖండం అంతా తిరిగాడా? సరిపోలేదా? యూరప్ ఖండం చాలా వరకు తిరిగాడుగా, సరిపోలేదా? ఎంత చేసినా ఆయన ఆత్మీయ దాహం తీరల. వినారీ మాట? ఆ దైవజనుని గుండెల్లో ఉన్న ఆత్మ దాహం తీరక నేను రోమా పట్టణానికి కూడా వెళ్ళాలి, ఆ రోమా పట్టణ ప్రజలకు వాక్యాన్ని ప్రకటించాలి ఆశపడుతూ వచ్చేవాడు. నీవు ఆరాధించే నీ దేవుడు ఎవరో తెలుసా? ఆశగొన్న ప్రాణాలను తృప్తిపరిచే దేవుడు. ఆమేన్. ఏ ప్రాణాలని? ఆశగొన్న ప్రాణాలను దేవుడు తృప్తిపరుస్తాడు. దైవజనుల్లో పెద్ద సేవకులు ఎప్పుడు ఇట్లా అంటారట, ఆశలేనోని దేవుడు కూడా ఆశీర్వదించలేడంట. అనండి ఒకసారి. జేమ్సా ఎందుకు సేవకు వచ్చావు? ఏదో రావాలి కదా వచ్చావండి. ఎందుకు సేవకు వచ్చావు? వచ్చావండి, ఇది వచ్చా రావాలనుకున్నా వచ్చావు. ఎందుకు వచ్చావు? ఆ దర్శనం, ఆశ దేవుడు చూస్తాడు. ఆశ లేని వాడిని దేవుడు కూడా ఆశీర్వదించలేడంట. అంటే దేవుడు ఒక వ్యక్తిని ఆశీర్వదించాలంటే ఆ వ్యక్తి గుండెల్లో దేవుడు ఏం చూస్తాడు? ఆశ, ఆశ, ఆశ. ఒక గొప్ప సేవకుడు ఉన్నారు, దేవుని కృప 1500 సంఘాల దాకా కట్టాడు ఆయన. ఎన్ని సంఘాలు? 1500 సంఘాల దాకా కట్టారు. అంత గొప్ప సేవకుడిగా ఎందుకు ఆయన అంత వర్ధిల్లేరు అంటే, ఒక ఆయన చెప్తారు, ఆయన కారులో ప్రయాణమే వెళ్ళేటప్పుడు సహజంగా కొంతమంది కారులో కూర్చోవటంతో ప్రశాంతంగా హాయిగా నిద్రలో పోతారు. ఆ బండి ఇంజిన్ శబ్దం కంటే వీళ్ళ గురకల శబ్దం చాలా ఎక్కువ ఉంటుంది. కారులో కూర్చున్నారంటే గురకలు పెట్టి నిద్రపోయే బ్యాచ్ ఉంటుంది కొంతమంది. ఇక దానికి ఏమని పేరు పెడదాం? కొంతమంది గురకేస్తే కారు ఇంజిన్ శబ్దం కంటే వీళ్ళ శబ్దం డామినేట్ చేస్తుంది. అయితే ఆ దైవజనుడు కారు ఎక్కింది మొదలుకొని ఓ పట్టణం వస్తే, దేవా ఏనాటికైనా ఈ పట్టణంలో సంఘం స్థాపించాలయ్యా, ఈ పట్టణానికి మేము రావాలయ్యా, ఈ పట్టణంలో అడుగు పెట్టాలయ్యా, ఈ పట్టణంలో వాక్యం ప్రకటించాలయ్యా, ఈ పట్టణాన్ని మా చేతులకు అప్పగించవా, ఈ పట్టణాన్ని నేను మీకు సొంతం చేసేటట్లుగా ఈ పట్టణంలో మమ్మల్ని వాడుకోవా, ఏడుస్తూ ప్రార్థన చేస్తారట. ఆ పట్టణం దాటి ఒక చిన్న గ్రామం వచ్చిందనుకో, ఏనాటికైనా ఈ గ్రామంలో అడుగు పెట్టాలయ్యా, ఈ గ్రామంలో దేవుని వాక్యం ప్రకటించాలయ్యా అని కనపడిన గ్రామం కొరకు ప్రార్థించేవాళ్ళట. ఇంకా అలా ముందుకు వెళ్తూ ఉంటే ఇంకో పట్టణం కనపడేది. ఆ పట్టణం చూసి, అయ్యా అవతల పట్టణంలో మీరు మాకు ఇచ్చిన మినిస్ట్రీ ఉంది, ఆ పట్టణంలో మీరు మాకు ఇచ్చిన మినిస్ట్రీ ఉంది, కానీ ఈ పట్టణంలో లేదయ్యా,
ఈ పట్టణంలో కూడా పాదం మోపేటట్లుగా ద్వారాలు తెరవా. ఈ పట్టణంలో కూడా వాక్యం ప్రకటించేటట్లుగా ద్వారం తెరవా. చక్కటి మందిరం ఇవ్వవా. స్థలం ఇచ్చే వ్యక్తులను లేవనెత్తవా. చక్కటి మందిరం కట్టేటట్లుగా, మందిరం కిక్కిరిసిపోయేటట్లుగా ద్వారాలు తెరవా అని కారులో ప్రయాణమే వెళ్ళేటప్పుడైనా, బస్సులో ప్రయాణమే వెళ్ళేటప్పుడైనా, ట్రైన్లో ప్రయాణమే వెళ్ళేటప్పుడైనా ఓ పట్టణం కనపడితే ఆ పట్టణం కోసం కన్నీళ్లు విడుస్తూ ప్రార్థించేవాడట. 10 సంఘాలు 20 అయినాయి, 20 సంఘాలు 50 అయినాయి, 50 సంఘాలు 100 అయినాయి, 100 సంఘాలు 200 అయినాయి, 200 500 అయినాయి, 500 1000 అయినాయి, ఆ 1000 1500. అంటే దేవుడు ఆయన ఆశీర్వదించడానికి ఏం చూశాడు? ఆశ. నీ జీవితంలో దేవుడు నీకు ఏది ఇవ్వాలన్నా నీ గుండె లోతులోకి వెళ్ళి తొంగి చూస్తాడు. నీ ఆశ, నీ బర్నింగ్ సెన్సేషన్, నీ హృదయపు తపన దేవుడు చూస్తాడు. హృదయ తపనకు తగినట్లుగా దేవుడు కార్యాలు చేస్తాడు. పౌలు వారు ఇప్పుడు రోమా పట్టణానికి ఇంచుమించు క్రీస్తు శకం 59-60 ప్రాంతంలో ప్రయాణమే వెళ్తున్నాడు. అయితే రోమా పట్టణానికి వెళ్ళక మునిపే రోమా సంఘానికి ఉత్తరం రాశాడు. అది సుమారుగా క్రీస్తు శకం 57 ఆ ప్రాంతంలో రాశాడు. ఆ సంఘానికి ఉత్తరం రాస్తూ, రోమాలో ఉన్న సంఘానికి, ప్రజలకు ఉత్తరం రాస్తూ తన ఆశ ఇలా చెప్తాడు. చూడండి ఆ మాట. 1వ అధ్యాయం, రోమిలికి రాసిన పత్రిక 1వ అధ్యాయం 9వ వచనం నుంచి 11వ వచనం వరకు నాతో కలిసి. ఇప్పుడు ఎలాగైనాను ఆటంకము లేకుండా మీ యొద్దకు వచ్చుటకు దేవుని చిత్తము వలన నాకు వీలు కలుగునేమో అని నా ప్రార్థనల యందు అప్పుడప్పుడు ఆయనను బతిమాలు కొనుచు. అప్పుడప్పుడు అన్నాడా? ఏమన్నారు చెప్పండి? అది ఇంకోసారి చెప్పండి. నా ప్రార్థనల యందు ఎల్లప్పుడూ ఆయనను బతిమాలు కొనుచు మిమ్మును గూర్చి ఎడతెగక జ్ఞాపకము చేసుకొనుచున్నాను. ఇందుకు ఆయన కుమారుని సువార్త విషయమై నేను నా ఆత్మయందు సేవించుచున్న దేవుడే నాకు సాక్షి. ఎంత అద్భుతమైన మాట అంటాడు చూడండి పౌలు వారు. ఏమంటాడు 9వ వచనంలో? రోమా పట్టణంలో ఉన్న ప్రజలారా, దేవుని చిత్తం వలన నేను మీ వద్దకు రావాలని, మీ దగ్గరకు వచ్చి యేసుక్రీస్తు సువార్త ప్రకటించాలని నా ప్రార్థనల యందు ఎల్లప్పుడూ ఆయనను బతిమాలు కొనుచున్నా. అంటే ప్రార్థనలు మోకరించాడంటే, అయ్యా నేను చాలా ప్రాంతాలకు వెళ్ళా, మేము ప్రస్తుతం ఉన్నది రోమా సామ్రాజ్యంలో కదయ్యా, రోమా రాజులు కదా పరిపాలన చేస్తుంది అయ్యా. అన్ని పట్టణాలకు వెళ్ళే కానీ అసలు రోమా సామ్రాజ్యాన్ని పరిపాలన చేస్తున్న రోమా పట్టణానికి వెళ్ళలేదు కదయ్యా, ఎట్లే పట్టణానికి వెళ్ళలేదు కదయ్యా. అయ్యా నేను అక్కడికి వెళ్ళేటట్లుగా మార్గాలు తెరవా బాబు, నాకు సహాయం చేయవా. ఎట్లాగైనా ఏం చేస్తారో తెలియదయ్యా, నన్ను ఏ విధం చేతనైనా ఎట్లే దేశానికి తీసుకెళ్ళయ్యని ఎల్లప్పుడూ ప్రార్థనలో దేవుని బతిమాలుకుంటూ ఉండేవాడట. ఏం చేస్తూ ఉండేవాడు? పదే పదే బతిమాలుకుంటూ ఉండేవాడు. ఆశపడటమే కాదు, ఆ ఆశకు తగినట్లుగా ఏం చేశాడు? ప్రార్థించాడు. ఆ ఆశకు తగినట్లుగా దేవుని సన్నిధిలో ఏడుస్తూ ఉండేవాడు. దీని గురించి ముగింపులో అంటాడు, నా ఆత్మయందు సేవించుచున్న దేవుడే నాకు సాక్షి. దేవుని ఎక్కడ సేవిస్తున్నాడంట? కొంచెం ఆ మాట పెద్దగా చెప్పాలి. సహజంగా ఇప్పుడు ఆ చెల్లి పాటలు పాడింది కదా, పాటలు పాడేవాళ్ళు పాట పాడాలంటే ఏముండాలా? మైక్ ఉండాలా, మళ్ళీ ప్రజలు ఉండాలా. ప్రజలు ఉంటేనే, మైక్ ఉంటేనే పాట వస్తుంది. అది కూడా ఫస్ట్ పాటకి ఆ పాడాలనే ఆశ రాదు. ఏ పాటకు వస్తుంది చెప్పండి? చివరి పాటకి. ఎందుకు చివరి పాట కంటే అప్పుడు జనం అందరూ వచ్చి ఉంటారు కదా, అప్పుడు బాగా పాడటానికి ఇష్టపడతారు.
నేనంట ఆత్మలో సేవించేవాడికి మైక్ అవసరంలా, ప్రజలు అవసరంలా, ఆర్కెస్ట్రా అవసరంలా, ఇన్స్ట్రుమెంట్ అవసరంలా, అంతరంగంలో ప్రతి క్షణం పాడుకుంటానే బ్రతుకుతూ ఉంటాడు. ప్రైజ్ ది లార్డ్. నేనంట జనాలకు కనపడాలనుకున్న వాడికి మైక్ కావాలా. దేవుని బిడ్డలు ఎప్పుడు ఆత్మలో ప్రతి క్షణం దేవుని సేవిస్తూ ఉండాలి. శరీరం ఏ పనైనా చేయనియండి, నీ అంతరంగం, నీ ఆత్మ ఎప్పుడు దేవునితో మమేకమై దేవునితో గడిపేదిగా ఉండునుగాక. గట్టిగా చెప్దాం ఆమేన్. సో మెట్టుకు అయ్యా రోమా పట్టణానికి రావాలి, ఆ పట్టణంలో అడుగుపెట్టాలి, దేవుని వాక్యాన్ని ప్రకటించాలని ఎంతో కాలం ప్రార్థించాడు. తాను ఆశపడి ఉత్తరం రాసిన 2 సంవత్సరాల తర్వాత దేవుడు ద్వారం తెరిచాడు. ఆశపడ్డాడు, ఆశకు తగినట్లుగా ప్రార్థించాడు. మరలా చెప్తున్నాను, ఈ దేవుడు ఆశకున్న ప్రాణాలను తృప్తిపరిచేవాడు. నీ ఆశ ఎంత గొప్పగా ఉంటుందో, నీ ప్రార్థన ఎంత గొప్పగా ఉంటుందో, నీ పట్ల దేవుడు చేసే కార్యాలు కూడా అంతే గొప్పగా ఉంటాయి. ఒకసారి దైవజనులు రేనాల్ బొంకే గారు మంచి సంపన్న కుటుంబంలో పుట్టారు. ఎందుకో ఆయనకి ఆఫ్రికా ఖండం మీద దేవుడు భారం పెట్టారు. ఆఫ్రికా అంటే టిల్ డేట్ ఎప్పటికీ అది పేద ప్రాంతం, కరుడుగట్టిన ప్రాంతం. మేము చదువుకునేటప్పుడు సోషల్ స్టడీస్లో ఆఫ్రికా ఖండాన్ని ఏమనేవాళ్ళు తెలుసా? చీకటి ఖండము అనేవాళ్ళు. ఎవరైనా ఆ పదం చదువుకున్నారా? రైట్, థ్యాంక్ యూ. ఏ ఖండం? చీకటి ఖండం. అంటే అన్ని ఖండాలు కనుక్కున్న తర్వాత చివరిలో కనుక్కుంది ఆఫ్రికా ఖండం, చీకటి ఖండం. అలాంటి చీకటి ఖండంలో దేవుని వాక్యం ప్రకటించడానికి రెనాల్ బొంకే గారు వెళ్ళారు. తినటానికి తిండి లేదు, కట్టుకోవటానికి బట్ట లేదు, ఉండటానికి నివాస స్థలం లేదు. అయినా అలాంటి స్థలాల్లో సేవ చేయాలని ఆరాటపడుతూ ఉండేవాడు. ఇవాళ రేపు అన్నీ అనుకూలతున్నా ఏ దొంకంటే ఏ లొంక అన్నట్లుగా అన్నీ అనుకూలతున్నా మాలాంటి వాళ్ళు సేవ చేయలేకపోతూ ఉన్నారు. వాళ్ళకి ఏ అనుకూలత లేని దినాల్లో కూడా అంత కష్టపడి సేవ చేస్తూ ఉండేవాళ్ళు. నాకు అప్పుడప్పుడు అనిపిస్తుంది, ఈరోజు మేము ఈ సుఖం అనుభవిస్తూ ఉన్నామంటే మేము పడిన కష్టం అనే కంటే కూడా మాకు ముందు చాలామంది సేవకులు కష్టం పడ్డారే, వాళ్ళ త్యాగ ఫలం, వాళ్ళ త్యాగం, వాళ్ళ సాక్రిఫికేషన్ ఈరోజు మేము సుఖం అనుభవించడానికి ఎంతో కొంత అవకాశం దొరికింది. సరే, అంత కష్టపడి ఆఫ్రికా ఖండంలో సేవ చేస్తూ తినటానికి కూడా లేని పరిస్థితుల్లో వేదన చెందుతున్న ఆ దినాల్లో దేవుడు ఆయన దగ్గరకు వచ్చి ఇలా అన్నాడట, బొంకే, నీ సేవ నాకు చాలా ఇష్టం అనిపించింది. నీ సమర్పణ, నీ ప్రార్థనా జీవితం, నా సేవ పట్ల నీకున్న పిచ్చి ప్రేమ నా హృదయాన్ని గెలుచుకుంది. నీ కష్టాన్ని చూసి బొంకే, నేను నీకు $10 లక్షల ఇవ్వాలనుకుంటున్నా, కావాలా? తీసుకో $10 లక్షల. వెంటనే బొంకే గారు దేవుని వైపు చూసి అన్నారట, లార్డ్, నాకు $10 లక్షల వద్దు, కానీ 10 లక్షల మంది ఆత్మలు నాకు కావాలయ్యా. డాలర్లు తీసుకుని నేనేం చేసుకుంటానయ్యా? డబ్బు నాకెందుకయ్యా? డబ్బే కావాల్సి వస్తే నేను పుట్టిన దేశంలోనే ఏమంటారు, కోట్ల రూపాయలకు పడగెత్తిన దేశం కదయ్యా. ఆ దేశాన్ని వదిలిపెట్టి ఇక్కడికి నేను రావటానికి కారణం డాలర్ల కోసం కాదయ్యా, $10 లక్షల కాదు, కానీ 10 లక్షల మంది ఆత్మలను నాకు ఇవ్వయ్యా అన్నాడట. దేవుడు ఆశ్చర్యపోయి, నేను డబ్బిస్తానంటే వీడు ఆత్మలు కావాలంటున్నాడే, అంటే ఆత్మల కొరకైన ఆక్రందన. ఆ సేవకుడు పెరిగి పెద్దోడే, ఆ ఒక్క సేవకుడే కోట్ల మంది ప్రజలను ప్రభు తట్టు తిప్పాడు. 10 లక్షల మందిని కాదు, కోట్ల మంది ప్రజలను ప్రభు తట్టు తిప్పాడు. ఓ బలమైన, ఓ రకంగా ఆఫ్రికా ఖండపు అపోస్తలుడు అని ఆయన పిలుస్తారు. అంత గొప్ప సేవకుడు ఎందుకయ్యాడంటే ఆశ. దేవుడు ఆశగొన్న ప్రాణాలను తృప్తిపరుస్తాడు. ఎక్కలేని ఎత్తైన కొండ నన్ను ఎక్కించయ్యా అని అన్నాడే. అనుకోవాలి దావీదు, అయ్యా ఆ సియోను కొండ యెహోషువ ఎక్కలేకపోయాడు, నేను ఎక్కుతానా? న్యాయాధిపతులు ఎక్కలేకపోయారు, నేను ఎక్కుతానా?
ఇజ్రాయేలీలందరిలో ఎత్తరి సౌలు ఎక్కలేకపోయాడు. నేను ఎక్కుతానా, నేనెంత, నా బ్రతికెంత, నా వల్ల కాదులే బాబు అని అల్లా. తను ఆశపడింది ఏంటో తెలుసా? కొడితే కొట్టటం. అత్తను కొట్టాలా? అత్తతో చెప్పండి. కొడితే కొట్టటం కుంభస్థలాన్ని కొట్టాలి. అమ్మా ఎవరు? కొడితే కొట్టటం కుంభస్థలాన్ని కొట్టాలి అని అంటారు చూసారా? అంత గొప్ప ఆశపడ్డాడు కాబట్టే సియోను కొండను స్వాధీనపరుచుకోవటం మాత్రమే కాదు, ఆ కొండ మీదే తన కుమారుడు సొలొమోను దేవుని మందిరాన్ని కట్టాడు. గట్టిగా చెప్దాం ఆమేన్. నంబర్ 1 ఆశకు తగిన ప్రార్థన. ఈ రెండు పౌలు జీవితంలో దేవుడు చూసి దేవుని చిత్తం కూడా రోమా పట్టణానికి వెళ్ళటం. నేనంట అసలు సేవకుడికి ఒక ఊరు ఒక ప్రాంతం కాదు. యేసయ్య అంటారు కదా, మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించండి. ఎస్, ప్రార్థన ఆశ ప్రార్థనకు తగినట్లుగా దేవుడి ద్వారాలు తెరిచారు. నా చిత్తం నువ్వు రోమా పట్టణానికి వెళ్ళటం అని దేవుడు బయలుపరిచాడు. ఒక మాట మీకు జ్ఞాపకం చేస్తాను. చూడండి, అపోస్తుల కార్యం 23వ అధ్యాయం 11వ వచనం. అందరు చూడండి, 23:11. తమ్ముడు తప్పు చూపిస్తా ఉన్నా, ఒక్క నిమిషం. 23:11 10వ వచనం బ్యాక్ అని అయితే అది 23:10. నాతో కలిసి, ఆ రాత్రి ప్రభు అతని యొద్ద నిలుచుండి, ధైర్యముగా ఉండుము, యెరూషలేములో నన్ను గూర్చి నీవెలాగూ సాక్ష్యం ఇచ్చితివో అలాగున రోమాలో కూడా సాక్ష్యం ఇవ్వవలసి ఉన్నదని చెప్పాను. ఎప్పుడు చెప్పాడు? 23వ అధ్యాయం 11వ వచనం. అంటే ఇప్పుడు రోమా పట్టణానికి వెళ్ళటం దేవుని చిత్తమా కాదా? మొదట తాను ఆశపడ్డాడు, ప్రార్థన చేశాడు. ఎస్, నువ్వు వెళ్ళటం నా చిత్తమైన దేవుడు బయలుపరిచాడు. ఇప్పుడు దేవుని చిత్తాన్ని పట్టుకొని 23వ అధ్యాయంలో యెరూషలేము నుండి రోమా పట్టణానికి బయలుదేరి వెళ్తున్నాడు. రోమా పట్టణానికి వెళ్ళటం దేవుని చిత్తం అని దేవుడు బయలుపరిచిన తర్వాత వాస్తవంగా మనం అనుకోవాలా, అసలు ఇక దేవుని చిత్తం అన్న తర్వాత ఆటంకాలు ఎందుకు వస్తాయి? ఇక ప్రయాణం అంతా 3 పువ్వులు 6 కాయలు అన్నట్లుగా, తుఫాన్ లేకుండా, అలలు లేకుండా, గాలి లేకుండా, కెరట లేకుండా, ఆ తిడ్డట్లు అనే కొద్దీ హైలెస్సా అని తిడ్డు ఆడిస్తూ ఉంటే ఇలా అనేలోపు కిలోమీటర్ దూరం పోవాలా. ఎందుకు? ఎవరి చిత్తం? చెప్పాలి. ఎవరి చిత్తం? దేవుని చిత్తం అన్న తర్వాత ప్రయాణం సాఫీగా జరగాలా లేదా? ఏదో ఒకటి చెప్పండి తమ్ముళ్ళారా. ఇది దేవుని చిత్తం అని తెలిసిన తర్వాత ప్రయాణం సాఫీగా జరగాలా లేదా? జరగాల. మరి జరగల. నిజమే, కొన్నిసార్లు మనం దేవుని సన్నిధిలో ప్రభా ఇది నీ చిత్తమా కాదా అని పదే కనిపెట్టి దేవుని చిత్తమని బయలుపరచబడిన తర్వాత, ఆయన చిత్తానుసారంగా మనం అడుగులు వేసిన తర్వాత కూడా తప్పకుండా మన బ్రతుకులో పోరాటాలు ఎదురవుతాయి, తప్పకుండా సమస్యలు ఎదురవుతాయి. ఈ సమస్యలు ఎదురయ్యేటప్పుడు నువ్వు గడ్డం కింద చేయి పెట్టుకొని ఇట్లా ఆలోచిస్తూ ఉంటావు, ఇది ఎంతకీ దేవుని చిత్తమా కాదా? దేవుడు నా చిత్తమనే చెప్పాడుగా, ఆయన చిత్తమని నాకు చెప్పిన తర్వాతే కదా నేను అడిగేసింది. అరే, ఎంతకీ ఇది దేవుని చిత్తం కాదని చెప్పింది దేవుడో కాదో నాకు అనిపించిందేమో, లేకపోతే దయ్యం చెప్పిందేమో, నాకు అట్లా ప్రేరేపణ వచ్చిందేమో. రకరకాలుగా హృదయంలో ఒక తెలియని పోరాటం కలుగుతుంది.